రాయలసీమ ఫ్యాక్షన్ హత్య రాజకీయాలు గన్ కల్చర్కి చంద్రబాబు పాలనే సాక్ష్యమని ఎన్టీఆర్ మరణ నుంచి మొదలు పెడితే నేడు జరుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల హత్యల వరకు అన్ని కుట్రలు చంద్రబాబే కేంద్ర బిందువుగా ఉన్నాడని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్తి ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 85 వయసులోనైనా తన నైజం మార్చుకుని 4 మంచి పనులు చేసి ప్రజల్లో పేరు తెచ్చుకోకుండా తన క్షుద్ర రాజకీయాలకు లోకేష్ను వారసుడిగా తీర్చిదిద్దుతున్నారని ఆక్షేపించారు. పాలనా వైఫల్యాలకు సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు హత్యలను ప్రోత్సహిస్తూ వైఎస్ఆర్సీపీ మీద నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. డైరెక్ట్గా కత్తులతో కటార్లతో చంపల మా ఆయన్ని, ఆయన అవమానంతో చంపేశాడు. నిజమైన హంతకుడు ఎవరంటే ఇవ్వర్చుకున్నావు. నీ 2 పత్రికలు ఉన్నాయి కనుక పచ్చపత్రికలు 2 కూడా ఇష్టం వచ్చినట్టుగా కుట్రకు ఆజ్యం పోసాయి. అసలు కుట్రకు ఆజ్యదారుడు రామోజీరావే కదా. ఇలా మీరంతా కలిసి ఎన్టీఆర్ని ఎంత అవమానం చేశారు. మళ్ళీ యుగ పురుషుడు అంటూ ఈరోజేమో ఉపన్యాసాలు చెప్తారు. సిగ్గు, ఏమాత్రమైన సిగ్గు శరము అనేది నీ జన్మలో ఎప్పుడు నీకు రాయలేదు. అందుకని ఎంత నీచమైనటువంటి పనులు చేసినా కూడా, ఎవరు ఎన్ని విధాలు విమర్శించినా కూడా వాటన్నిటి తుడిపేస్తావు. మరి వాటన్నిటినీ కూడా అబద్ధాలుగా చూపించడానికి నీ పచ్చపత్రిక ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్టా? గొడ్డలి పార్టీ, మా పార్టీ గొడ్డలి పార్టీయా? ఎవరు ఏంటో ఒక్కసారి మాట్లాడుకుందామా? ఎన్టీఆర్ గారితో మొదలుపెట్టినటువంటి నీ హత్యా రాజకీయాలు ఇంకెంత దారుణంగా మాధవరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మొత్తం నీ మీదే వేలెత్తి చూపారు కదా. చంద్రబాబు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు మాధవరెడ్డి గారిని చనిపోయినప్పుడు దానికి కూడా కారకుడు నువ్వేనని చెప్పి చూపించాయి కదా అన్నీ కూడా. ఆ రోజు విపరీతంగా ట్రోల్ కూడా జరిగింది, చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఉన్నాడు అని చెప్పి. అలాగే ప్రత్యక్షంగా కూడా బెల్లి లలిత అనేటువంటి మంచి గాయని, మరి ఆమె సమాజం కోసం పాటుపడేటువంటి వాళ్ళతో, మరి ఆమె నీ ప్రభుత్వం మీద, నువ్వు చేస్తున్న అరాచకాల మీద, నీ అవినీతి మీద ఆమె పాటలు పాడుతూ ఉంటే ఆమెను ఎంత దారుణంగా చంపించావంటే, సాయంత్రం పూట ఆమెను బయటకు పిలిపించి తెలిసిన వాళ్ళ చేత ముక్కలు ముక్కలుగా, ఒక మహిళని ఎన్ని ముక్కలుగా నరికి చంపేశారో. ఇంతకంటే దారుణని నీచ చరిత్రకి ఇంకేమన్నా ఉన్నాయా చెప్పుకోవటానికి? బెల్లి లలిత హత్య కేసు నువ్వు కదా, వెనకుండి ప్రభుత్వం కదా నడిపించింది. ఆ రోజు నీ గవర్నమెంటే కదా. అతి దారుణంగా ఆమెను చంపించావే. ఇక అక్కడి నుంచి ఎన్ని రకాలుగా, మరి రంగా గారు, వంగవీటి రంగా గారి దగ్గర నుంచి అందరూ నీ వైపే వేలెత్తి చూపారు కదా. పింగళి దశరథరామ్ విషయం కూడా నిన్నే మాట్లాడారు కదా. ఇంతెందుకు, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ దించేసి నువ్వు వచ్చిన తర్వాత రాయలసీమలో ఎన్ని హత్యలు జరిగినాయి, దాని వెనక ఉన్నది ఎవరు? చంద్రబాబు. ఒక్కసారి నీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ వేయిస్తావా? 14 మందిని చంపించావు, వెనక పరోక్షంగా నువ్వే ఉన్నావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు, మా పరిటాల రవి గారు చనిపోతే నువ్వు ఎవరి మీద వేసావు? మళ్ళీ చాలా అత్యంత ప్రాణ స్నేహితుడు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీదేమో మళ్ళీ ఏదో తీస్తావు ఎక్కడో నువ్వు టీవీల్లో. కానీ నువ్వు ఆయన కొడుకు మీద నిందలేసావు. ఆ రోజు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఆరోపణ చేస్తే, నిజాయితీ పరులు గనక ఆ కుటుంబం ఎక్కడ, నీ కుటుంబం ఎక్కడ చంద్రబాబు నాయుడు? ఎందుకంటే అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారిని పొట్టన పెట్టుకున్నావు. అట్లాగే నీకు అడ్డం లేకుండా, ఎవరు ఎదురు లేకుండా నువ్వే కంటిన్యూ ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక కూడా అందరూ నిన్నే వేలెత్తి చూపారు. తెలుసా నీకు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో 3 రోజుల ముందే కదా నువ్వు మళ్ళీ తిరిగి రావని మాట్లాడిన మాటలు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగునాట మాట్లాడుకున్నారు. నీకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆ కుట్రకు నువ్వే కదా కేంద్ర బిందువు. నేనన్నమాట కాదు కదా, ఎన్టీఆర్ గారే అన్ని కుట్రలకి కేంద్ర బిందువు నా అల్లుడనబడే ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన జామాత దశమ క్యాసెట్లో కూడా చెప్పారు కదా. ఇలా ఎన్ని కుట్రలు చేస్తావు? నీ బతుకంతా ఇంతేనా చంద్రబాబు నాయుడు? 77 ఏళ్ళు 78 ఏళ్ళు వచ్చినాయి ఈ పాడు బతుకు. ఎందుకయ్యా నీకు?